వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు అయితే మేము కొన్ని పార్సల్స్ వచ్చినాయి, అవి అయితే ఈరోజు మేము అన్బాక్సింగ్ చేయబోతున్నాం. లెట్స్ గో. Okay. So first one, Ambren 10,000 milliamperes power bank with MagSafe compatibility. This is the latest one. ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి కిచెన్ స్కేల్. సో ఈ రెండు ఆర్డర్ చేసాము. ఓకే, సో విల్ డూ ద అన్బాక్సింగ్ ఫస్ట్. సో డిజిటల్ వెయిట్ మిషన్ ఫర్ కిచెన్ పర్పస్ అండ్ దీని కెపాసిటీ వచ్చేసి మనకు 10 kgs దాకా ఉంటుంది. సో 10 kgs దాకా మనం దీని వెయిట్ చూసుకోవచ్చు. అండ్ దీనిలో టేర్ ఫంక్షన్ కూడా ఉంటుంది. మనకి 2 మోడ్స్ ఇచ్చారు, ఒకటి గ్రామ్స్లో ఇచ్చారు, ఇంకోటి పౌండ్స్లో ఇచ్చారు. సో 2 మోడ్లో మనం వెయిట్ని చెక్ చేసుకోవచ్చు. అక్యురసీ 1 గ్రామ్ అక్యురసీ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు వే మిషన్. అండ్ వాటి ఫీచర్స్ అండ్ సమ్ ఇమేజ్ అండ్ ద బ్రాండింగ్ అగైన్. సో లెట్స్ డూ అన్బాక్సింగ్. అండ్ ఎస్, సో ఇది ప్రోడక్ట్. ఓకే, సో ఇది కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్. సో చాలా వెయిట్ చాలా తక్కువ ఉంది. సో లైట్ వెయిట్. అండ్ ఈ ప్రోడక్ట్తో పాటు మనకు ఒక చిన్న మాన్యువల్. సో ఈ మాన్యువల్లో అంటే ఈ బటన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అని స్పెసిఫికేషన్స్, పవర్ ఆన్ బటన్ ఎలా చేసుకోవాలి, ఇంట్రొడక్షన్, తర్వాత క్యాలిబ్రేషన్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ ఇచ్చారు. దీంతోపాటు ఒకటి వారంటీ కార్డు కూడా ఇచ్చారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్సైడ్ ఇన్ ద బాక్స్. ఓకే, సో పాటు మనకు 2 AAA సైజ్ బ్యాటరీస్ కూడా ఇచ్చారు. ఆ 3 AAA సైజ్ బ్యాటరీ అంటే చిన్న సైజ్ బ్యాటరీస్. సో నేను ఆల్రెడీ ఆ బ్యాటరీస్ దీనిలో ఇన్స్టాల్ చేసేసాను. సో నేను మీకు ఒకసారి తీసి చూపిస్తాను. సో ఇవి AAA బ్యాటరీస్ మనకు విల్ సి. ఓకే, సో దీంట్లో మనకు 2 పార్ట్స్ లాగా ఇచ్చారు. ఒకటి LCD డిస్ప్లే అండ్ ఇంకో పార్ట్లో 3 బటన్స్ ఇచ్చారు, ఫంక్షనల్ బటన్స్. సో దీంట్లో వచ్చేసి దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి మనకి. అంటే 2 టైప్స్ ఆఫ్ వెయిట్స్ మనం చెక్ చేసుకోవాలి, గ్రామ్స్, ఇంకోటి పౌండ్స్. సో గ్రామ్స్ కానీ పౌండ్స్ కానీ ఈ మోడ్స్ మనము ఈ మోడ్ బటన్ యూజ్ చేసి మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అది మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలాగా అనేది. టేర్ బటన్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఇది ఫ్లాట్ సర్ఫేస్ కదా. ఇప్పుడు మీరు పప్పు కానీ లేకపోతే పప్పులు కానీ లేకపోతే లిక్విడ్ కానీ వెయిట్ చేయాలి అంటే అది మీకు ఇంకో పాత్ర కావాలి కదా, ఒక చిన్న గిన్నె కావాలి. ఆ గిన్నెలో పోసి వెయిట్ చూసుకోవాలి. బట్ గిన్నె వెయిట్ కూడా వస్తుంది. సో ఆ గిన్నె వెయిట్ని 0 చేసుకోవడానికి టేర్ బటన్ యూజ్ అవుతుంది మనకి. సో అది కూడా మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేద్దాము ఒకసారి. నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసిన తర్వాత జస్ట్ ఫుల్ రీడింగ్ వస్తుంది LCD డిస్ప్లేది. తర్వాత ఇది 0 చూపిస్తుంది. సో ఇక్కడ మనకు చూస్తే ఒక చిన్న యారో మార్క్ ఉంటుంది, ఒక బాణం గుర్తుంటుంది, బాణం ఆ గుర్తు. సో ఈ గుర్తుతోటి మనకు అంటే ఇప్పుడు ఈ బాణం గుర్తు ఇక్కడ ఉంది కాబట్టి ఇది గ్రామ్స్లో చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకు పౌండ్స్లో కావాలి అంటే మోడ్ బటన్ క్లిక్ చేయగానే పౌండ్స్కి వెళ్ళిపోతుంది. సో అది 0 నుంచి 0.0లోకి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ మోడ్ చేంజ్ చేస్తున్న గ్రామ్స్లో చెక్ చేయడానికి ఇది 0 ఉంది. ఇప్పుడు దీని వెయిట్ 0. సో ఇప్పుడు మనం ఈ కందిపప్పును వెయిట్ చేయాలి. సో కందిపప్పును వెయిట్ చేయాలి కాబట్టి ఫస్ట్ గిన్నెను వెయిట్ చూద్దాం. గిన్నె వెయిట్ వచ్చేసి మనకు 64 గ్రామ్స్ వస్తుంది. సో దీని టేర్ బటన్ యూజ్ చేసి 0 చేసేస్తున్నాం. సో ఇప్పుడు దీంట్లో మనకి వెయిట్ ఏం లేదు. ఇప్పుడు ఈ కందిపప్పు వెయిట్ చూద్దాం. కందిపప్పు వెయిట్ ఎంత వచ్చింది మనకు? 51 గ్రామ్స్ వచ్చింది. అదే పౌండ్స్లో చూడాలి అనుకుంటే జస్ట్ మోడ్ చేంజ్ చేస్తే 1.7 పౌండ్స్ వెయిట్ ఉందన్నమాట. అంటే 51 గ్రామ్స్ లేదా 1.7 పౌండ్స్. సో ఈ రకంగా మనం మోడ్స్ చేంజ్ చేసుకొని వెయిట్ చూసుకోవచ్చు. టేర్ చేసి ఇది ఎక్స్ట్రా పాత్ర ఏమైనా ఉన్నా దాని వెయిట్ 0 చేసేయచ్చు. ఇది మేజర్గా నేను తీసుకున్న పర్పస్ ఏంటంటే నాకు అప్పుడప్పుడు వంట చేసే అలవాటు ఇంట్లో. సో యూట్యూబ్ చూసి అది చూసి సో దానిలో మెజర్మెంట్స్ చెప్తుంటారు, ఇంత మసాలా, ఇంత ఇవి, ఇంత అవి వేయాలి అని. సో దానికోసము తీసుకున్నా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు కొన్ని ఇప్పుడు అజ్వైన్ ఉంటుంది, నల్ల ఉప్పు, అజ్వైన్, ఇట్లాంటివి కొన్ని అసిడిటీ కోసం తయారు చేసుకోవడానికి ఆయుర్వేదిక్ పరంగా కొన్ని వీడియోస్లో వాళ్ళు 10 గ్రామ్స్, 50 గ్రామ్స్, 25 గ్రామ్స్ అని చెప్తుంటారు. సో అవి కూడా మెజర్ చేసుకోవడానికి ఇది యూటిలైజ్ అవుతుందని నేను ఇది తెప్పించుకున్నాను అనమాట.
ఫైనల్గా వచ్చేసి ఈ ప్రోడక్ట్ నాకు కొంచెం బాగా అనిపించింది, వర్ది అనిపించింది. 250 లోపలనే కొన్నా, ఇది కాస్ట్లీ కూడా కాదు, 250 రూపాయలు. ఈజ్ లైక్ గుడ్ ప్రోడక్ట్ అనిపించింది, అందుకే ఈ రివ్యూ యాడ్ చేస్తున్నా. ఇది నా పర్సనల్ రివ్యూ యాక్చువల్లీ. సో మీకు యూస్ కావచ్చు అని అనుకున్నాను, సో అందుకే ఈ రివ్యూ పెడుతున్నాను అనమాట. యా.